ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో సదరం స్లాట్ బుకింగ్ వివరాలు, అలానే పెన్షన్ల అర్హత వాటన్నిటి గురించి చూద్దాము. సదరం స్లాట్ బుకింగ్ వివరాలు. బుకింగ్ తేదీ. సదరం స్లాట్ల బుకింగ్ నవంబర్ 14న ఉదయం 10 గంటల నుండి ప్రారంభమైంది. బుకింగ్ కేంద్రాలు గ్రామ లేదా వార్డు సచివాలయాలు మరియు మీ సేవా కేంద్రాల ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్కు గతంలో ఉన్న ₹40 ఫీజును ప్రస్తుతం రద్దు చేశారు. ఇప్పుడు ఎటువంటి ఫీజు అయితే లేదు. పింఛన్లకు అర్హత. సదరం సర్టిఫికేట్ ఆధారంగా 6,000 మరియు 15,000 పింఛన్లకు సదరం సర్టిఫికేట్ తప్పనిసరి. 6,000 పింఛన్ సాధారణ దివ్యాంగుల పెన్షన్. దీనికోసం ఎంత శాతం ఉండాలంటే దివ్యాంగుల శాతం 40% లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. వర్గాలు 5 వర్గాల కింద దరఖాస్తు చేసుకోవచ్చు. ఏంటంటే లోకోమోటర్ ఆర్థోపెటిక్, శారీరక లోపం, విజువల్ ఇంపైర్మెంట్, కంటికి సంబంధించింది, హియరింగ్ ప్రాబ్లం, వినబడకపోవడం, ఇంకా ఐక్యూ సంబంధిత ప్రాబ్లమ్స్, మానసిక ఎదుగుదల లేకపోవడం, ఇంకా 15,000 పింఛన్ ప్రత్యేక ఆరోగ్య పెన్షన్. దరఖాస్తుదారు కేవలం లోకోమోటర్ ఆర్థోపెటిక్ వర్గం మాత్రమే ఉండాలి. ఎంత శాతం ఉండాలంటే దివ్యాంగుల శాతం 85 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. సబ్ డిసేబిలిటీ. లోకోమోటర్ ఆర్థోపెటిక్ కింద ఖచ్చితంగా ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉండాలి. పోస్ట్ పోలియో పెరాలసిస్, మస్కులర్ డిస్ట్రఫీ, యాక్సిడెంట్ విక్టిమ్స్. మిగతా షరతులు చూస్తే దరఖాస్తు చేసే వ్యక్తి వీల్ చైర్లో కానీ లేదా బెడ్ మీద కానీ ఉండాలి. అంటే నడవలేని స్థితిలో అయితే ఉండాలి. సదరం సర్టిఫికేట్ శాశ్వతమా లేదా తాత్కాలికమా? ఈ సదరం సర్టిఫికేట్లో రీఅసెస్మెంట్ అనే విభాగం ఉంటుంది. శాశ్వతం పర్మనెంట్. రీఅసెస్మెంట్ దగ్గర నాట్ రికమెండెడ్ అని ఉంటే అది శాశ్వత సర్టిఫికేట్. తాత్కాలికం. రీఅసెస్మెంట్ దగ్గర రికమెండెడ్ అని ఉంటే అది తాత్కాలిక సర్టిఫికేట్. 15,000 పెన్షన్ కోసం దరఖాస్తు ప్రక్రియ. సదరం సర్టిఫికేట్ పొందిన తర్వాత 15,000 పెన్షన్ కోసం కింది విధంగా ప్రత్యేక ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయండి. మండల స్థాయిలో మీ మండలంలోని పిహెచ్సి డాక్టర్ను సంప్రదించాలి. జిల్లా స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్లోని జిల్లా ఆసుపత్రికి వెళ్ళి అక్కడ 3 డాక్టర్ల ద్వారా ధృవీకరణ చేయించుకోవాలి. ఆమోదం. ధృవీకరణ తర్వాత సర్టిఫికేట్ మళ్ళీ మండల మెడికల్ ఆఫీసర్ వద్దకు ఆమోదం కోసం వస్తుంది. ఆన్లైన్ నమోదు. అన్ని ఆమోదాలు పొందిన తర్వాత జిల్లా ఆసుపత్రి దగ్గర ఉన్న డిఎంహెచ్ఓ కార్యాలయానికి వెళ్ళి ఆ సర్టిఫికేట్ను ఓటీపీ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలి. ఇదన్నమాట ఎలా దరఖాస్తు చేసుకోవాలని. అలానే మీ యొక్క సదరం సర్టిఫికేట్ పర్మనెంటా టెంపరరీయా అని. ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.